హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు టార్గెట్ ఐఏఎస్ ఫర్ తెలుగు బిగినర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నాం కదా. ఇందులో భాగంగా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి గత 2 వీడియోలో డిస్కస్ చేసాం. ఆప్షనల్ సబ్జెక్ట్లో భాగంగా మొట్టమొదటిగా పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్కి సంబంధించి దాని కాన్సెప్ట్స్, దానిలో ఉన్నటువంటి సిలబస్ అనాలిసిస్ అనేది కంప్లీట్గా చూసాం కదా. సో ఈ వీడియోలో టాపర్స్ స్ట్రాటజీ, అంటే ఒక వ్యక్తి టాపర్ లేదా ఇప్పుడే బిగిన్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎటువంటి అనాలిసిస్ అనేది ఫాలో అయితే మనకి పొలిటికల్ సైన్స్ అనేది చాలా ఈజీగా జనరల్ స్టడీస్తో కనెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్తో మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు మనకి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఈ వీడియోతో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళంతా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు యూపీఎస్సీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, లేదా మీ ఆప్షనల్ ఎంచుకోవడంలో ఉన్నటువంటి డౌట్స్ను కూడా మన కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ కామెంట్స్ని బట్టి మనం వీడియోస్ చేసి మీ డౌట్స్ను క్లియర్ చేయడం జరుగుతుంది. అనే సబ్జెక్ట్లోకి ఎంటర్ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గత 4-5 సంవత్సరాలుగా పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్లో టాపర్స్కి వచ్చినటువంటి మార్క్స్ని మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే 2015లో వచ్చినటువంటి టాపర్స్కి మనకి 500 మార్క్స్కి 299 మార్క్స్ వస్తే, పేపర్ 1లో 128 మార్క్స్, పేపర్ 2లో 171 మార్క్స్ రావడం జరిగిందనమాట. పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకున్నటువంటి టాపర్ 2015లో మార్క్స్ స్ట్రాటజీ అనేది ఈ విధంగా ఉంది. అదేవిధంగా 2016లో టాపర్ మార్క్స్ స్ట్రాటజీ 372, 175, 152 పేపర్ 2లో ఉంది. స్ట్రాటజీ అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ స్ట్రాటజీ అన్నిటిని మనం గమనించిన తర్వాత మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఎటువంటి విధానంలో మనకి ఫాలో అయితే మార్క్స్ అనేది స్కోరింగ్ అనేది చేయగలుగుతాము అనేటువంటిది ఒక అనాలిసిస్ అనేది మనం చేయగలగాలి. ఈ మార్క్స్ అన్నిటిని మనం ఒకసారి పరిశీలించిన తర్వాత, సో టాపర్స్ స్ట్రాటజీ, మార్క్స్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉంది, మనం ముందుకు అదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలా, ఇంకేమైనా బెటర్మెంట్ చూడాలా, అంటే మనకు లిస్ట్లో మన పేరు ఉండాలంటే మనం ఏ విధంగా చూడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఒక అనాలిసిస్ చేసుకొని ప్రిపరేషన్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం ప్రీవియస్ వీడియోలో చూసాం 5 స్టెప్స్ అనేది పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ కానివ్వండి, తెలుగు లిటరేచర్ కానివ్వండి, ఏ ఆప్షనల్ తీసుకున్నా మనకి ఈ 5 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి అని మనం గత ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇందులో భాగంగా మనం ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటున్నాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దానికి గైడెన్స్ దొరుకుతారా లేదా అనేది ఇంపార్టెంట్. దాని పట్ల మన స్ట్రాటజీ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. దానికి మనం నోట్స్ మేక్ చేసుకునేటువంటి విధానం ఇంపార్టెంట్. అండ్ ఆ సబ్జెక్ట్ అనేది మనకి జనరల్ స్టడీస్లోనూ మరియు మన ఇంటర్వ్యూలోనూ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చూసాం. ఈ 5 స్ట్రాటజీస్ విధానంగా మనం కంపల్సరీగా ఫాలో అయితే చాలా ఈజీగా ఆప్షనల్ సబ్జెక్ట్ మనం అనలైజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి పేపర్ 1 250 మార్క్స్కి ఉంటుందని డిస్కస్ చేస్తున్నాం కదా. దాంట్లో 2 పార్ట్స్, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఇక్కడ పార్ట్ ఏలో చూస్తే మనకి 4 పార్ట్స్, అంటే పొలిటికల్ థియరీ, పాలిటిక్స్ అండ్ ఐడియాలజీస్, ఇండియన్ పొలిటికల్ థాట్ అండ్ వెస్టర్న్ పొలిటికల్ థాట్. ఈ పార్ట్ ఏని మనం ఈ విధంగా 4 రకాలుగా విభజించవచ్చు స్ట్రాటజీ ప్రకారం. అలాగే పార్ట్ బిని మనం నేషనల్ అండ్ కాన్స్టిట్యూషన్, వేరియస్ డైవర్స్ టాపిక్స్ అండ్ కోర్ పాలిటీ టాపిక్స్, వీటిని మనం ఇలాగా డివైడ్ చేయొచ్చు అనమాట. పార్ట్ బిని మనం 3 పార్ట్స్గా, పార్ట్ ఏని 4 పార్ట్స్గా క్లియర్గా డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది మనకి సబ్జెక్ట్లో ఎలా అని ఒకసారి చూసినట్లయితే, పేపర్ 2లో ఉన్నటువంటిది మనకి పేపర్ 2 కూడా 250 మార్క్స్కి ఉంటుంది కదా. 250 మార్క్స్లో పేపర్ 2లో ఫస్ట్ పార్ట్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గ్రూప్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గ్రూప్స్లో అంటే మనకు ఉదాహరణకు సార్క్ కానివ్వండి, బిమ్స్టెక్ కానివ్వండి, రీసెంట్గా ఆర్సీఈపీ కానివ్వండి, G7, G10 ఇటువంటివన్నీ కూడా మనం గ్రూప్స్ దాంట్లో చదువుకుంటాం.
థియరీస్ అండ్ కాన్సెప్ట్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ థియరీస్ గురించి చదువుకుంటాం. అండ్ కంపారేటివ్ పాలిటిక్స్ గురించి చదువుకుంటాం అనమాట. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పేపర్ 1లో మనం 4 పార్ట్స్, పేపర్ 2లో మనం 3 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసుకుని చదువుకుంటాం. అండ్ ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని మనం జిఎస్ సబ్జెక్ట్స్తో ఎలా లింక్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే పార్ట్ ఏలో మనం వచ్చేటువంటి జస్టిస్, ఈక్వాలిటీ, రైట్స్, డెమోక్రసీ కాన్సెప్ట్స్ వాటన్నిటిని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు, మనం రాసేటువంటి ఎస్ఏ రైటింగ్లో బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పొలిటికల్ ఐడియాలజీస్ని మనం జిఎస్ పేపర్ 1లో వరల్డ్ హిస్టరీ వస్తుంది మనకి. వరల్డ్ హిస్టరీలో మనం పొలిటికల్ ఐడియాలజీస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇండియన్ పొలిటికల్ థాట్ టు వెస్ట్రన్ పొలిటికల్ థాట్ని మనం GS4 ఎథిక్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన పొలిటికల్ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలని ఇందులో యూజ్ చేసుకుంటాం. దాని తర్వాత పార్ట్ బిని మనం ఇండియన్ నేషనలిజం, పార్ట్ బి మొత్తం అంతా కూడా మనకి GS1 మోడర్న్ ఇండియా హిస్టరీ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వాతంత్రోద్యమం అనేటువంటి టాపిక్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ టాపిక్స్ అన్నిట్లో కూడా మనం ఈ పార్ట్ బిని చాలా ఈజీగా కవర్ చేయగలుగుతాం. దాని తర్వాత ఇంకో టాపిక్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, వీటన్నిటిని కూడా మనం జిఎస్లో పేపర్ 2లో చదువుకుంటాం. పాలిటీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఎక్కడైతే ఈ ఫెడరలిజం కానివ్వండి, పార్టీ సిస్టమ్, స్టేషనరీ సిస్టమ్స్, ఇన్స్టిట్యూషన్స్, స్టాట్యుటరీ బాడీస్, ఇవన్నీ కూడా మనం పాలిటీలో చదువుకుంటాం కదా. సో ఇక్కడ మనకు క్లారిటీగా తెలుస్తుంది హాఫ్ ఆఫ్ ద సిలబస్ మనకి హిస్టరీ కవర్ అవుతుంది, పాలిటీ కూడా కవర్ అవుతుంది. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మనకి GS3లో కవర్ అవుతుందన్నమాట. అండ్ ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది కూడా మనకి ఎక్కడైతే పేపర్స్ అనాలిసిస్ అనేది ఎకనామిక్ పరంగా, జాగ్రఫీ పరంగా ఏ విధంగా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తామో అక్కడ మనకి సబ్జెక్ట్ చదవడం అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. నెక్స్ట్ పేపర్ 2 పార్ట్ ఏ గమనిస్తే మనం గ్లోబలైజేషన్కి సంబంధించిందంతా కూడా మనం ఎక్కడ చదువుకుంటాం, జిఎస్ పేపర్ 1లో ఇండియన్ సొసైటీలో చదువుకుంటాం అనమాట. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఫ్రెండ్స్, మనం ఆప్షనల్ సబ్జెక్ట్ని జిఎస్లో ఏ విధంగా కనెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి మనకు ఆప్షనల్ టాపిక్స్, ఇక్కడ ఉన్నటువంటివన్నీ మన జిఎస్ పేపర్స్ అన్నమాట. ఈ జిఎస్ పేపర్స్ అన్నిటిని మనం చదువుకుంటే ఈ ఆప్షనల్ పేపర్స్ని కవర్ చేయొచ్చు. ఆప్షనల్ పేపర్స్ని కవర్ చేస్తే జిఎస్ పేపర్స్ని కూడా కవర్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత చేంజింగ్ ద ఇంటర్నేషనల్ పొలిటికల్ ఆర్డర్ అనేది మనం జనరల్ ఎస్ఏలో బాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రీజనలిజం ఆఫ్ ద వరల్డ్ పాలిటిక్స్ అనేది మనం పేపర్ 2 జిఎస్లో చదువుకుంటాం. అండ్ కాంటెంపరీ గ్లోబల్ కాన్సెన్స్ అనేది కూడా మనం కరెంట్ అఫైర్స్లోను మరి జిఎస్ పేపర్స్లో కూడా మనకి కవర్ అవుతుందన్నమాట. ఇక్కడ కాంటెంపరీగా మనకి ప్రపంచవ్యాప్తంగా రోజు చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ విషయాలన్నీ కూడా మనకి ఇందులో కవర్ అవుతూ వస్తాయి. సో పార్ట్ బిని మనం గమనించినట్లయితే ఇండియా, సౌత్ ఇండియా, సౌత్ ఏషియా, ఇండియా అండ్ గ్లోబల్ పవర్, ఇవంతా కూడా మనకి పేపర్ 2లో కవర్ అవుతుంది. మనకి సెక్యూరిటీ ఇష్యూస్ కానివ్వండి, ఇండియన్ పాలిటీ కానివ్వండి, దీంట్లో కవర్ అవుతుంది అనమాట. అలాగే ఇండియా అండ్ యూఎన్ సిస్టమ్, ఇండియన్ ఇన్ ఫారిన్ పాలసీస్, ఇవన్నీ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్లో చాలా బాగా కవర్ అవుతుంది. ఈ మధ్య మన కరెంట్ అఫైర్స్ బాగా న్యూస్లో ఉన్నాయి కదా, వీటన్నిటిలాగా కవర్ అవుతుంది అనమాట. సో చూడండి, మనకి పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ ఒక సబ్జెక్ట్ ద్వారా మనకి ఎన్ని పార్ట్ ఏగా ప్రతి సబ్జెక్ట్లో ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ అనేది కవర్ అయింది అనేటువంటి స్ట్రాటజీ చాలా క్లియర్గా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఈ స్ట్రాటజీని బట్టి మనం పొలిటికల్ సైన్స్ ఐడియాలజీస్, దాని సబ్జెక్ట్ అండ్ దానిపైన ఉన్నటువంటి ఒక సిలబస్ అనాలిసిస్ని బేస్ చేసుకుని ఒక విధమైనటువంటి అప్రోచ్ని మనం ఫాలో అయ్యి పొలిటికల్ సైన్స్ ఎందుకు ఎంచుకోవాలి అనేటువంటి విధానం తెలుసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో నెక్స్ట్ వీడియోలో మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి నెక్స్ట్ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇష్టపడేటువంటి సబ్జెక్ట్ తెలుగు లిటరేచర్కి సంబంధించినటువంటి పూర్తి వివరణ, సిలబస్, దాంతోపాటు దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ మరియు ఆ టాపిక్స్ పైన టాపర్స్ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీతో పాటు అది మన జనరల్ స్టడీస్లో ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైతే పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో కామెంట్ బాక్స్లో పెట్టండి,
మన వీడియోస్ని మీ కామెంట్ని బట్టి చేసి మీ డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ ఆన్ టార్గెట్ IAS ఫర్ తెలుగు బిగినర్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.